హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బారూస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? సో నేను ఇవాళ మీకు చూపించబోయే రెసిపీ క్యారెట్ హల్వా. సో ఇప్పుడు ఏంటంటే పిల్లలు క్యారెట్ ఫ్రై అనో లేదంటే మనము క్యారెట్ విడిగా అలా కట్ చేసి ఇవ్వడం వల్ల వాళ్ళకి బాగా బోర్ కొట్టేస్తుందండి. సో మనం ఇలా డిఫరెంట్గా ఒక స్వీట్ లాగా వాళ్ళకు ఒక స్నాక్ చేసి పెట్టామనుకోండి, హ్యాపీగా అలా తినేస్తారనమాట. అలాగే ఇది ఐసైట్ కూడా పెంచుతుంది క్యారెట్. సో క్యారెట్ తినడం వల్ల చాలా యూజెస్ మనకి. ఇలా క్యారెట్ స్వీట్తో పాటు మనము క్యారెట్ని ఇలా డెకరేట్ చేసి వాళ్ళకి పెట్టామనుకోండి, సో డిఫరెంట్గా ఉంది కదా అనేసి క్యారెట్ హల్వాతో పాటు ఆ స్నాక్స్ కూడా ఆ స్లైసెస్ కూడా తినేస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. సో ముందుగా క్యారెట్ హల్వా చేసుకోవడానికి క్యారెట్ని ఇలా బాగా మనము పీల్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత సన్నగా తురుముకోవాలి క్యారెట్. నేను ఒక ½ కిలో క్యారెట్ వరకు తీసుకున్నాను. అండ్ ఇంకా ఇవి కాజు మనము గీలో వేయించుకోవడానికి. ఇంకా పాలు మనకి 2 గ్లాసెస్ టీ గ్లాస్ వరకు అయితే సరిపోతాయండి. అండ్ నెయ్యి 3 to 4 స్పూన్స్. ఇంకా ఇలాచీ. సో ఇలాచీ 5 దంచి పెట్టేసుకోవాలి. షుగర్ వచ్చి నేను 3 to 350 గ్రామ్స్ లోపు షుగర్ తీసుకున్నానండి. ఒకవేళ కోవా వేసుకునే వాళ్ళైతే 300 గ్రామ్స్ అయితే సరిపోతుంది 500 గ్రామ్స్ ఆఫ్ క్యారెట్కి. అండ్ ఇప్పుడు బాండల్ తీసుకొని అందులో 3 to 4 స్పూన్స్ గీ వేసుకొని కాజు బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి, ఫ్రై చేసి పెట్టుకోవాలి. సో గోల్డెన్ కలర్ వచ్చాక మనం విడిగా దాన్ని ఒక ప్లేట్లో తీసి ఉంచేసుకోవాలండి. సో ఇప్పుడు అదే నెయ్యిలో మనము తురిమి ఉంచుకున్న క్యారెట్ని వేసుకోవాలి. సో వేసుకొని బాగా ఒకసారి మొత్తం ఆ నెయ్యి మొత్తం క్యారెట్ తురుముకి పట్టేలాగా కలిపేసుకోవాలి. సో ఇలా బాగా కలిపేసుకొని లిడ్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనము అప్పుడప్పుడు అలా లిడ్ తీసి మనము కలబెట్టుతూ ఉండాలండి క్యారెట్ తురుముని, ఎందుకంటే అడుగంటకుండా ఉండడానికి. ఇంకా మనము సన్నని మంట మీదనే ఈ క్యారెట్ హల్వాని చేసుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. సో అప్పుడప్పుడు మనం అలా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి క్యారెట్ తురుము మగ్గిందా లేదా అని. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మగ్గుతుంది కాబట్టి ఈ టైంలో మనము చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనము ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా అండి, స్మాల్ సైజ్ టీ గ్లాసు, ఆ గ్లాస్ నిండుతా పాలు వేసుకోవాలి. 2 టీ గ్లాసెస్ నిండుగా వేసుకోవాలండి పాలు. సో పాలు ఏం చేస్తుందంటే టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది, టేస్ట్ ఇంకా ఎక్కువ వచ్చేలాగా చేస్తుంది. ఇప్పుడు అలా పాలు పోసి ఒకసారి కలిపాక అలా మగ్గనివ్వాలి మళ్ళీ. సో ఆ పాలు మొత్తము క్యారెట్ తురుముకి అబ్జర్వ్ చేసుకుంటుంది మొత్తము. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి లాస్ట్లో షుగర్ వేస్తున్నాను. సో షుగర్ మనము 300 గ్రామ్స్ అయితే తీసుకున్నాను, కానీ లాస్ట్ మూమెంట్లో నాకు షుగర్ మనం చూసుకోవాలండి, టేస్ట్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా ఇలాచీ పౌడర్ని వేసుకొని కలిపేసుకోవడమే అండి. సో క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది చూడండి. సో ఈ కలర్ వచ్చేంత వరకు మనము మగ్గనివ్వాలి సన్నని మంట మీద. సో క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. సో ఇది మనం నిలువ 1 వీక్ వరకు ఉంటుందండి ఇలా మనం ఆయిల్లో మగ్గించుకుంటే. సో ఇలా చేసుకుంటే 1 వీక్ వరకు మనము ఎప్పుడైనా వేడివేడిగా అలా వేడి చేసుకొని తినేయచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఈ స్నాక్ని. సో కాజు వేసుకొని ఫైనల్గా డెకరేట్ చేసుకోవడమే అండి. సో క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. సో మీరు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మీకు నా అప్డేట్స్ మొత్తం నోటిఫికేషన్ ద్వారా మీకు రీచ్ అవుతాయి.
సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్వీట్ అండ్ జ్యూసీ స్నాక్ రెసిపీ. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. కీప్ వాచింగ్ బారూస్ వరల్డ్.